హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇలా వేరే గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ప్లేస్లో పూర్తిగా మైదా వేసుకోవచ్చు. మైదా వేసుకుంటే కొంచెం సాగినట్లు ఉంటుంది, పిల్లలు తినలేరు అనేసి సగం మైదా సగం గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడ పిండిలోని చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. నేనైతే వేసుకోలేదు. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి లేదనుకుంటే వంట నూనె వేడి చేసైనా వేసుకోవచ్చు. ఇలా బాగా నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేది సాఫ్ట్గా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. పిండి అనేది ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా కలపడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. బాగా నాననివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఈ పప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకోవాలండి, సరిపడినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని 5 to 6 విజిల్స్ వేయించుకున్నాను. ఇలా 5 to 6 విజిల్స్ వేయించుకున్న తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిందండి. ఇలా ఉడికిన పప్పులోని ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నానండి. ఇలా బెల్లం యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, బాల్స్ లాగా. ఇలా పూర్ణం మొత్తం ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉండలుగా తీసుకోవాలి. పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఇలా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని తీసుకొని ఇలా పూర్ణం ఉండని కూడా తీసుకొని ఇలా కవర్ చేసుకోవాలి, మొత్తం పూర్ణం బయటకు రాకుండా. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అట్లాగా చేసుకోవాలి. ఇలా మెల్లిగా చేసుకుంటే అట్లాగా సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. హెల్త్ కూడా చాలా మంచిది నేతి బొబ్బట్టు అనేది. ఇలా మెల్లిగా తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని ముందుగా తయారు చేసిన బొబ్బట్ని ఇలాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా బాగా రెండు వైపులా కాల్చుకుంటే మనకి రెడీ అయిపోద్దండి బొబ్బట్టు అనేది. ఇలానే మిగతావన్నీ కూడా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇలానే నా ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అన్నీ తయారు చేసి పెడతాను. చూసారు కదా, ఇలా బాగా రెండు వైపులా బొబ్బట్ని కాల్చుకోవాలి. బొబ్బట్ని కాల్చుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి. మనకి బొబ్బట్టు అనేది టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా టేస్టీగా తయారు చేస్తారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.